చెప్పండి అత్తయ్య. ఏమైంది? ఏమైంది సుమతి? స్కానింగ్ రిపోర్ట్ లో ఉన్నది ఆడపిల్లని తెలిసి మందు పెట్టించి కడుపులో బిడ్డని చంపేయాలనుకుంటున్నారు. మందు తాగినన్నానని బయటికి గెంటేస్తున్నారు. నిషా, ఏంటన్నయ్య ఇది? ఆడపిల్ల పుట్టిన దగ్గర నుండి పెరిగి పెద్దయి పెళ్లి చేసేంత వరకు ఎన్ని కష్టాలు, ఎంత ఖర్చు. అసలే నా జీతం అంతంత మాత్రమే. నీకు తెలియందే ఉందమ్మా. ఓకే, నువ్వు చెప్పేది కూడా కరెక్టే అన్నయ్య. ఆ మంది ఇవ్వు. తీసుకో, మీ అమ్మకు కూడా తాగించు. అమ్మక? మా అమ్మకెందుకు? అదేంటన్నయ్య, నీకు పుట్టబోయే ఆడపిల్ల నీకు భారమైనప్పుడు ఇంట్లో ఖాళీగా ఉంటూ 3 పూటలా తిని అడ్డంగా తిరుగుతున్నా మీ అమ్మ కూడా నీకు భారమే కదా. ఎంత బాగా చెప్పావమ్మా. చిన్నదానివైనా చాలా పెద్ద ఆలోచన ఇచ్చావమ్మా. ఆడపిల్ల పుడితే ఖర్చు అనే నా అపోహను తొలగించేశావు. నువ్వు చేసిన మేలు మర్చిపోలేనమ్మా. సాటి ఆడదానివని కూడా చూడలేదు, కానీ నిన్ను చాలా బాధ పెట్టానమ్మా. నిన్నెప్పుడూ కోడల్లా చూడలేదు, చాలా హింస పెట్టాను. ఇక నుంచి నా కన్న కూతుర్లా చూసుకుంటానమ్మా. ఇక మీదట ఏమీ కాదు, ధైర్యంగా హ్యాపీగా ఉండు, సరేనా? రా.
చౌదరి గెస్ట్ హౌస్ కి. కమ్ కమ్ ఎక్కువ. నువ్వు వెళ్తోంది నా గెస్ట్ హౌస్కే. ఎందుకే నేను ఒప్పిందా జాన్ గార్డెనా? యా, దూరంగా కూర్చున్నాను ఎందుకు? దగ్గరకు రావచ్చుగా. మహా దూకుడుగానే ఉన్నారే. ఇన్ఫార్మ్ చేసింది ఇతనే సార్. నీ పేరేంట్రా? రాజు. ఏ దేశానికి రాజు బే? పూర్తి పేరు చెప్పు. లింగరాజ్ సార్. ఎలా జరిగింది ఇదంతా? రోజులాని అయ్యగారు అమ్మాయిని తెచ్చుకున్నారు. ఆ, అందులో రాత్రి కరెంటు పోయింది. ఆ తర్వాత ఆ అమ్మాయి నా దగ్గరకు వచ్చి క్యాండిల్ తీసుకెళ్ళింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు సార్. తెల్లారికి ఇలా జరుగుంది. ఎవరా అమ్మాయి? తెలియదు సార్. చూస్తే గుర్తుపడతావా? గుర్తుపడతాను సార్. రమేష్ ఆర్టిస్ట్ విజయ్ని పంపించు. సార్ ఆర్టిస్ట్ వచ్చి బొమ్మ గీస్తున్నాడు సార్. అయిపోవచ్చింది సార్. సార్ 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 ఈ అమ్మాయి కనిపించడం లేదని వాళ్ళ నాన్నగారు మన స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు కదా సార్. ఈ అమ్మాయి చంపడం ఏంటి? ఇట్స్ ఇంపాసిబుల్. నచ్చావే నైజాం పోరి నీవేనా రాజకుమారి నానే 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 నానే. ఏమోయ్, కొత్త హియరింగ్ మిషన్ కొన్నాను. చూడు ఎంత చిన్నగా ఉందో. అసలు మిషన్ ఉన్నట్టే తెలియదు. చాలా బాగుంది. ఎంత కొన్నారు? టైమా 10 అయింది. అబ్బో, నువ్వు చచ్చేదాకా నీకే మిషన్ పనిచేయదు.